బైబిల్లో కీర్తనలు 9వ అధ్యాయం 20వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందురుగాక అని అంటున్నాడు. అవును, ఒక్కొక్కసారి శత్రువు మనల్ని అనేక రూపాల్లో భయపెడుతూ ఉంటాడు. అయితే అతి సాధారణంగా వాడు వాడుకునే సాధారణమైన వస్తువు దుష్టుడైన ఒక మానవుడు. అందుకే ఈరోజు మిమ్మల్ని ఎవరైనా భయపెడుతున్నారా? అయితే వినండి, వారు కేవలం నరమాత్రులు. మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? ఈ లోకంలో వ్యక్తులు చాలా విషయాలను చూసి భయపడుతూ ఉంటారు. అయితే ఓ క్రైస్తవుడు మాత్రం ఎక్కడ తను పాపంలో పడి నశించిపోతానో అని దేవునికి తప్ప మరి దేనికి భయపడ్డు. అవును, ఎందుకంటే మన దేవుడు నరుడు కాడు, ఆయన సర్వసృష్టికర్త. మరి మీలో ఆ ధైర్యం ఉందా? లేదా ప్రతి చిన్న విషయానికి భయపడేవారుగా ఉన్నారా? మీరు కానీ మొదటి సమయాలు 17వ అధ్యాయం చూసినప్పుడు గొల్యాతును చూసి ఇశ్రాయేలులో యుద్ధ ప్రావీణ్యులు మొత్తం సైన్యం, చివరికి సౌలు రాజు కూడా బహుగా భయపడ్డాడని, అతడు కేవలం నడిచి వస్తుంటేనే ఇశ్రాయేలు వారు పరుగులు తీశారని మొదటి సమయాలు 17వ అధ్యాయం 11వ వచనం 24వ వచనాల్లో చూడవచ్చు. అయితే వీరందరికీ భిన్నంగా దావీదు ఉన్నాడు. ఎందుకంటే తనకు తెలుసు తనకు తోడుగా దేవుడు ఉన్నాడని. అందుకే ఆ భయానికి ఎదురెళ్ళాడు. భయపెడుతున్న వ్యక్తుల్ని భయపెట్టి పరుగు పెట్టించాడు అని మొదటి సమయాలు 17వ అధ్యాయం 51వ వచనాలు చూడవచ్చు. మరి ఈరోజు మీరు ఏ గుంపులో ఉన్నారు? పరుగు పెట్టే గుంపులోనా, లేదా పరుగులు పెట్టించే గుంపులోనా? వినండి, దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధంగా ఏ ఆయుధం వద్దలదు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.